అమిత్ షాను చంద్రబాబు కలవలేదు. కలిస్తే ఆ ఫోటో చూపించాలని నందమూరి లక్ష్మీపార్వతి గారు చెప్పడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారు ఆమె ఏమంటే ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్మడానికి మాత్రమే గత 20 ఏళ్ళగా విషం చిమ్ముతూనే ఉంది. ఏదన్నా ఒక్క ఆధారం అన్నా చూపించిందా అంటే లేదు. ఏంటంటే ఈమె ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో పాటుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుండి చంద్రబాబు నాయుడు గారిని పదే మాట్లాడడం తప్పితే ఈయన చేసింది ఏంటి? ఈమె వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగమా, లేకపోతే ఎవరికన్నా మంచి చేసిందా, లేదా ఎవరినన్నా అనాథ పిల్లలను చదివిపించిందా, లేదా ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసిందా అంటే ఒక్క మంచి పని చేయలేదు ఈ లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి. ఈమె చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఈ లక్ష్మీ పార్వతి అనే వ్యక్తికి లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడంలో బాబు దిట్టని చెప్పడం జరిగింది. ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేసింది? ఒకప్పుడు కోర్టులో జడ్జులకి డబ్బులు ఇస్తూ దొరికిపోయింది ఎవరో, ఈరోజు వాచ్లు గిఫ్ట్లుగా ఇస్తూ దొరికిపోయింది ఎవరో దేశం మొత్తం చూస్తూ ఉంది. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 10 ఏళ్ళగా కండిషనల్ బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. అంతెందుకు ఈ లక్ష్మీ పార్వతి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అనేక కేసులు వేశారు కదా. ఈమె ఒక్క ఆధారం చూపించలేక విత్డ్రా చేసుకుంది. కోర్టులు న్యాయస్థానాల్లో దీంట్లో ఏమీ పసలేదని చెప్పి కొట్టివేయబడ్డాయి. ఇది చరిత్ర. ఇంకొకటి కుటుంబాలను చీల్చేదంటారు. కుటుంబాలను చీల్చుకునేది ఎవరు? ఈరోజు షర్మిల గారు మాటలు వింటే కుటుంబాలను చీల్చేది ఎవరో తెలుస్తుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల గారు చెప్పారు. దానికి సమాధానం చెప్పమనండి. ఈరోజు అమిత్ షా గారిని కలిశారా, కలవలేదా? ఆ ఫోటోతో నీకేమమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో 30-40 సార్లు పైకి వెళ్ళారు కదా. ఒక్కసారన్నా బయటకు వచ్చి ఇది నేను ఈ ప్రధానితో ఇది మాట్లాడాను ఒక్కసారన్నా చెప్పాడా? చెప్పలేదు. దాని గురించి అడుగు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. ఎన్నికల ముందు వచ్చే వేషగాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు అని ఆమె చెప్పడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? ఎవరు వేషగాళ్ళని తీసుకొని వస్తున్నారో 2019లో 2014లో అందరికీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి డ్రామా కావచ్చు, బాబాయ్ హత్య కేసు కావచ్చు, అదేవిధంగా ఎంతోమందిని ఆ రోజు కొని కొంతమంది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళని అందరినీ జగన్మోహన్ రెడ్డి ఇది అది అని చెప్పి పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఈమె సపోర్ట్ చేస్తుందంటే ఈమె ఎలాంటి వ్యక్తో రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తారని నేను భావిస్తూ ఉన్నాను.